హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనము కదిరి రైల్వే స్టేషన్ యొక్క వివరాలను తెలుసుకుందాము. కదిరి వచ్చేసి మనకి ధర్మవరం పాకాల సెక్షన్లో అయితే ఉంది. ధర్మవరం నుంచి పాకాలకి రైల్వే నిర్మించేటప్పుడు అయితే మనకి కదిరి రైల్వే స్టేషన్ అనేది ఏర్పడింది. సో దక్షిణ మధ్య రైల్వేలో లేదంటే మన రాష్ట్రంలో సింగిల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్స్ ఏవైనా ఉన్నాయంటే అవి ఒకటి నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ మరియు మరొకటి ధర్మవరం పాకాల రైల్వే లైన్స్. సో నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ కనీసం ప్యాసింజర్ రైలు తక్కువైనా ఫ్రైట్ ట్రైన్స్ కోసం ఆ సెక్షన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ధర్మవరం పాకాల రైల్వే లైన్ మాత్రం ఫ్రైట్ ట్రైన్స్ చాలా తక్కువ. ఈ రైల్వే లైన్ అనేది ఎక్కువగా మనకి ప్యాసింజర్ ట్రైన్స్ కోసమే ఫ్రంట్ యూజ్ చేస్తున్నారు. ముంబై చెన్నై మెయిన్ లైన్కి అంటే గుంతకల్ నుంచి రేణిగుంట వరకు ఉన్న డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్కి ఆల్టర్నేటివ్గా అంటే ఆ రైల్వే లైన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఈ రైల్వే లైన్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పటికీ అలా విధంగా అయితే ఏమీ జరగలేదు. అంటే కొన్ని ట్రైన్స్ని ఈ రైల్వే లైన్ మీదుగా డైవర్ట్ చేయడం అలాంటివి. కానీ అంటే టెక్నికల్గా చూస్తే కొంచెం లాంగ్ అవుతుందిలేండి ఆ రైల్వే లైన్తో కంపేర్ చేసుకుంటే. సో ఇక మనం కదిరి రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. సో కదిరి స్టేషన్ కోడ్ వచ్చేసి మనకి KRY. ఇది వచ్చేసి మనకి ధర్మవరం పాకాల రైల్వే లైన్లో ఉంది. కదిరి స్టేషన్ మీదుగా సింగిల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అనేది వెళ్తుంది. కదిరి నుంచి మనకు ఒకవైపుగా ధర్మవరం మరొక వైపుగా పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్స్ అనేవి వస్తాయి. కదిరిలో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్ వచ్చేసి మనకి సముద్ర మట్టానికి 520 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. కదిరి వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. కదిరి మీదుగా ప్రస్తుతం 20 రైళ్ళు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి. కదిరి నుంచి ఆరిజిన్ మరియు టర్మినేట్ అయ్యే రైళ్లు 0. ఇక కదిరి నుంచి మనకి ప్రధానంగా ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, రాయచూర్, కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, వేలూరు, తిరువణామలై, విల్లుపురం, తంజావూరు, తిరుచిరాపల్లి, మదురై, సేలం, కొడైకెనాల్, తిరునల్వేలి, నాగర్కోయిల్, కరూర్, నమక్కల్, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుడివాడ, నర్సాపూర్, నిజామాబాద్, నాందేడ్, అకోలా, అమరావతి మహారాష్ట్రలో, కలబుర్గి, సోలాపూర్, పుణె, ముంబై మరియు బళ్ళారి వంటి ప్రధాన నగరాలకైతే రైళ్ల సౌకర్యాలు అనేవి ఉన్నాయి. ఇక కదిరి స్టేషన్ మీదుగా వెళ్ళే ప్రధాన రైలు వచ్చేసి ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్, 7 హిల్స్ సూపర్ ఫాస్ట్, తిరుపతి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్, గుంతకల్ తిరుపతి ఇంటర్సిటీ, కదిరి దేవరపల్లి తిరుపతి ప్యాసింజర్, అమరావతి సూపర్ ఫాస్ట్, మదురై వీక్లీ, అలాగే ముంబై, నాగర్కోయిల్, అకోలా, కాచిగూడ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ప్రధానమైనవి. ఇక కదిరి రైల్వే స్టేషన్ యొక్క ప్యాసింజర్ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే కదిరి నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 87,000కు పైనే, అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 3,62,000కు పైనే. అలాగే కదిరి స్టేషన్ యొక్క టోటల్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి దాదాపుగా 4,50,000 మంది. కదిరి స్టేషన్ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే కదిరి నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ రెవెన్యూ వచ్చేసి మనకి 3,24,00,000, అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ రెవెన్యూ వచ్చేసి మనకి 2,71,00,000. ఇక కదిరి స్టేషన్ యొక్క టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 6 కోట్ల రూపాయలు అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2024 యొక్క డేటా. కదిరి స్టేషన్ వచ్చేసి మనకి NSG 5 కేటగిరీ కిందకైతే వస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ కదిరి రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్. సో కదిరి వచ్చేసి మనకి ప్రముఖంగా నవనారసింహ క్షేత్రాల్లో కదిరి అనేది మనకు ఒక ప్రధాన క్షేత్రము. సో కదిరిలో వచ్చేసి మనకి శ్రీమద్ కాద్రి నరసింహస్వామి అయితే వెలసి ఉన్నాడని మనకి తెలిసిందే. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ కదిరి రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కదిరి వాసులు అయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.